అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అంజామసం వర్ధిల్లాలి, స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలి. శ్రీరామచంద్రమూర్తి ఇంటికొచ్చేసరికి ఇల్లంతా కిష్కిందలాగా ఉన్నది. ముగ్గురు పిల్లవాళ్లు కర్రపుల్లలు చేతబుచ్చుకుని ఒకడు ఒక మాట అంటే మిగిలిన ఇద్దరు దాన్ని పలుకుతున్నారు. సీతాలక్ష్మి జాడ ఎక్కడా కనిపించకపోయేసరికి మూర్తికి సందేహం వచ్చింది. మీ అమ్మ ఎక్కడ్రా అన్నాడు పెద్దవాడితో. అమ్మ పడుకునుంది నాన్న, గదికేసి చూపించాడు వాడు. ఏమిటి సీత, ఒంట్లో బాగాలేదా అంటూ పలకరించాడు మూర్తి లోపలికి వెళ్ళి. తలను అంటూ అటు తిరిగి పడుకుంది సీతాలక్ష్మి. రోజు తను ఆఫీస్ నుండి వచ్చేసరికి కాఫీ కప్పుతో ఎదురొచ్చేది సీత. పాపం ఇవాళ చాలా నొప్పిగా ఉందేమో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లోకి ఉంచి 2 కప్పులతో మళ్లీ గదిలోకొచ్చాడు. సీత, కాఫీ తాగుతావా, తలనొప్పి మాత్రం వేసుకుంటావా అన్న భర్త ప్రశ్నలకు అబ్బా ఇప్పుడు మాట్లాడించకండి అంటూ చిరాకు ప్రదర్శించిందామె. కాసేపు రెస్ట్ తీసుకో అంటూ ముందు హాల్లోకి అదే కిష్కిందలోకి వచ్చాడు మూర్తి. పిల్ల వెధవలు ఈ మాటు నినాదాలు ఆపి, నాన్నా మేము అంజామసం అంటాం, నువ్వు వర్ధిల్లాలి అనాలి అంటూ మూర్తిని చుట్టుముట్టారు. ఒరే అల్లరి చేయకండిరా, మీ అమ్మకు తలనొప్పిగా ఉందట అన్నాడు మూర్తి. అంతా ఉత్తది నాన్న, ఇప్పటి వరకు అమ్మ మహిళా సమాజంలో మీటింగ్లో మాట్లాడింది అన్నాడు పెద్దవాడు. అమ్మ చాలా కోపంగా మాట్లాడింది నాన్న రెండోవాడు. అసలు విషయం అర్థమైంది మూర్తికి. ఇది అంతర్జాతీయ మహిళా సంవత్సరం. సీతాలక్ష్మి మహిళా సమాజంలో జరిగిన మీటింగ్లో పాల్గొని వచ్చినట్లుంది. ఇప్పుడు ఆమెకు వచ్చింది తలనొప్పి కాదు, కోపం. సమాన హక్కుల కోసం పోరాటమన్నమాట. పిల్లలు కర్రలు పారేసి వీధిలో ఎవరు ఆడుకోవడానికి పిలిస్తే పరిగెత్తారు. అలిగితివా సఖీ ప్రియా అంటూ గదిలోకొచ్చాడు మూర్తి. ఇంతకీ తమరి ఈ అలుక ఏలనో సెలవిస్తే ఈ దాసుడు తమ ఆజ్ఞ నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. మూర్తి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సీత మంచం మీద నుండి లేచి విసురుగా వంటింట్లోకి వెళ్ళింది. వెనకే వెళ్ళాడు మూర్తి. సీత, ఏమిటి మహిళా సమాజంలో ఉపన్యాసం దంచావుట? ఏం దంచితే ఏమిటిలేండి, ఇంటికొచ్చాక మా స్థానం వంటింట్లోనే, మేము దంచవలసింది ఆ రోట్లో పచ్చడి. సీత కోపం చూసి నవ్వాడు మూర్తి. ఓహో, సమాన హక్కుల కోసం పోరాటమా ఏమిటి? ఇప్పుడు మిమ్మల్ని తక్కువ చేసిందెవరు? మీరే అనుకుంటున్నారు అవన్నీ. తక్కువ చేయలేదు. ఎంత చదువుకున్నా ఆడవాళ్లని మగవాళ్లు నీచంగానే చూస్తారు, భార్యని గౌరవించరు. ఆగాగు, ఎప్పుడమ్మా మీ ఆడవాళ్లను మా మగవాళ్లు నీచంగా చూసింది? సృష్ట్యాది నుండి భార్యలను గౌరవిస్తూనే ఉన్నారు కదా. ఒక ఆయన ముఖంలో పెట్టుకున్నాడు భార్యను, మరొక ఆయన గుండెల్లో దాచుకున్నాడు, మరొక ఆయన ఇద్దరి భార్యల్లో ఒక ఆవిడను నెత్తిమీదే పెట్టుకున్నాడు, మరొక ఆవిడకు సగం దేహమే ఇచ్చేశాడు. ఎంత గౌరవం ఇచ్చారు చూడు. మీ సత్యభామ కాలితాపులు తినలేదు మా కృష్ణుడు. కన్నతండ్రి శిరము వామపాదంతో తొలగదోసిందే ఆ సత్యభామాదేవి. అది తగునా? అలా ఎడమకాలితో తన్నిన పల్లెత్తు మాట అన్నాడా పాపం. పైగా నా పులకలు తగిలి నీ పాదాలకు నొప్పి కలిగిందేమో అన్నాడు మూర్తి. ఆగి ఆ కూజాలోని నీళ్లు ఉంచుకుని తాగాడు. అవన్నీ పాత చింతకాయ పచ్చడి ఉదాహరణలు కొట్టిపారేసింది సీత. సరే, కొత్త ఆవకాయ ఉదాహరణలు విను. మీ వాళ్లల్లో నన్ను మన సీతాలక్ష్మి మొగుడు అనే తప్ప వ్యవహరించరు కదా. సలక్షణంగా మా నాన్న పెట్టిన శ్రీరామచంద్రమూర్తి అనే పేరున్నా. ఏమో, అదంతా నాకు తెలియదు. ఇది అంతర్జాతీయ మహిళా సంవత్సరం. మా హక్కులు మేము సంపాదించుకుంటాం. ఇక మీ ఆగవు. కాసేపుండు, హాల్లోని బల్ల తెచ్చి ఇక్కడ వేస్తాను. ఎందుకు? బల్ల గుద్ది ఉపన్యాసం చెప్పడానికి. సరే, ఇంతకు మరింట్లో ఏం చెయ్యాలని నీ ఉద్దేశం? ఇక మీదట నెలలో సగం రోజులు మీరు వంట చెయ్యాలి, సగం రోజులు నేను చేస్తాను. ఆగాగు, నీకు 12 రోజులే వస్తాయి. దానికి నన్నేం చేయమంటారు? రక్షించావు సమాన హక్కుల్లో, అది చేర్చనందుకు థ్యాంక్స్. సీత ముఖం కోపంతో ఎర్రబడింది. వింటున్నారా? బజారు పనులు సగం రోజులు మీరు, సగం రోజులు నేను, అలాగే పిల్లల పనులు. సరే, దేవి గారి ఆజ్ఞ. ఎప్పటి నుండి ప్రారంభం చేద్దాం? ఇవాళ 17వ తారీఖు, అంటే 17 రోజులు నేను చేశాను. రేపటి నుండి మీరు ప్రారంభించాలి అన్నది సీత. పొద్దున 5 గంటలకు ఎవరో కాలింగ్ బెల్ అదే పనిగా నొక్కడంతో
మెలకు వచ్చింది మూర్తికి. సీత, ఎవరు పిలుస్తున్నారు చూడు అంటూ ముసుగు తన్ని పడుకున్నాడు మూర్తి. మీరే లేవాలి ఈవేళ, పని మనిషి వచ్చింది, అంట్ల పాత్రలు పడేయండి అంటూ భర్తను కుదిపి లేపింది సీత. మూర్తికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. గబుక్కున లేచి కూర్చున్నాడు. వెంటనే ముందు రోజు జరిగిన సంగతులు జ్ఞాపకం వచ్చాయి. ఇవాల్టి నుండి ఈ పనులన్నీ తను చెయ్యాలి. భగవాన్, ఎంత కష్టం తెచ్చిపెట్టావు అంటూ లేచి తలుపు తీశాడు. ఏందమ్మగారు, ఎంత పిలిచినా పలకలేదు ఈరోజు, ఒళ్ళు బాగాలేదా అంటూ పని మనిషి పలకరించింది. కాని ఎదుట అయ్యగారు కనబడగానే అమ్మగారికి జ్వరం వచ్చిందా అయ్యా అని అడుగుతూ లోపలికొచ్చింది. వంటింట్లో రాత్రి భోంచేశాక ఉంచిన గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ తీసుకోమంగమ్మా అంటూ మళ్లీ పడుకున్నాడు మూర్తి. అతను అంత చీకట్లో ఎప్పుడూ లేవలేదు. చదువుకునే రోజుల్లో కూడా తెల్లవారుజామున లేచేవాడు కాదు. పని మనిషి తన పని ముగించుకుని వెళ్ళింది. ఇంతలో కుళాయి నీళ్లు వచ్చాయి. అవన్నీ తొట్లోకి పట్టాలి. తొట్టి నిండిన తర్వాత ఆ ట్యూబ్ తీసి బాయిలర్కు పెట్టి మిగిలిన పాత్రలు నింపుకోవాలి. కొంచెం బద్దకించినా ఇక ఆ రోజుకి నీళ్లుండవు. తొట్టి నిండనే అనుకుంటూ అలాగే పడుకున్నాడు మూర్తి. కాసేపటికి నీళ్లు పొర్లి ప్రవహిస్తున్న చప్పుడు వినిపించింది. ఇక లేవక తప్పలేదు. ఆ తర్వాత కాఫీ చేయడానికి వంటింట్లోకొచ్చాడు. టేబుల్ సాల్ట్, పంచదార సీసాలు రెండు పక్కపక్కనే ఉన్నాయి. కాఫీలో టేబుల్ సాల్ట్ వేశాడు. కాస్త రుచి చూశాక కానీ తెలియలేదతనికి. ఆ డికాషన్ను పారబోసి మళ్లీ చేయవలసొచ్చింది. అప్పటికే 8 గంటలైపోయింది. మామూలుగా అయితే ఆ సరికి సీత భోజనం, టిఫిన్ తయారు చేసి క్యారియర్లలో సర్ది పిల్లల్ని తయారు చేసేది. 8:45 అయ్యేసరికి బస్టాప్లో ఉండాలి పిల్లలు. మూర్తికి ఏమీ తోచలేదు. పిల్లలు గోల చేస్తున్నారు. అసలు స్నానానికే నీళ్లు కాచలేదింకా. సీత మాత్రం హాయిగా పేపర్ చదువుకుంటూ వాలు కుర్చీలో కూర్చొనుంది. మెల్లిగా సీత దగ్గరికి వెళ్ళి అన్నాడు మూర్తి. సీత, పోనీ నా వంతు వచ్చి ఈ 13 రోజులు క్యారియర్ తెప్పించేస్తాను. ఈ వంటా పెంట ఎవడు చేస్తాడు? పిల్లలు పస్తులుండాల్సిందే, ఏమంటావ్? సీత కోపంగా అన్నది. అదంతా కుదరదు. క్యారియర్ తెప్పిస్తే నెలంతా తెప్పించాలి. నేను మాత్రం ఎందుకు కష్టపడాలి? మూర్తి గబగబా లోపలికి వెళ్ళి అన్నం చేశాడు. ఆ ఉడికి ఉడకని మెతుకులు, పెరుగు కలిపి పిల్లలకు క్యారియర్లో పెట్టి ఊరగాయ వేశాడు. క్యాంటీన్లో టిఫిన్ తినమని రహస్యంగా చెరో రూపాయి ఇచ్చి పంపించేశాడు. గబగబా తాను తయారయ్యి, సీత, అన్నట్టు మరిచాను, మా ఫ్రెండ్ ఒకడు తన పుట్టినరోజుని ఇవాళ లంచ్కి రమ్మన్నాడు. నేనక్కడికి వెళ్ళి భోంచేస్తాను. నువ్వు తినేసి కాలేజీకి వెళ్ళు అని బయటపడ్డాడు. అదంతా అబద్ధమని సీతకు తెలుసు. వంటింట్లోకొచ్చి చూస్తే ఎక్కడి పాత్రలు అక్కడ పడి ఉన్నాయి. ఇల్లంతా అన్నపు మెతుకులు, క్రితం రోజు తీసుకున్న కూరగాయలు ఇల్లంతా పడి దొర్లుతున్నాయి. హనుమంతుడు ధ్వంసం చేసిన లంకలా ఉంది వంటిల్లు. గిన్నెలో మిగిలిన అన్నం మెతుకులు పట్టి చూసింది సీత. అసలు ఉడకనే లేదు. పిల్లలు ఆ అన్నమే పట్టుకెళ్లారన్న ఆలోచన రాగానే ఆమె తల్లి మనసు ఆక్రోశించింది. గబగబా వేరే అన్నం వండి కూర, చారు చేసి మరో పెద్ద క్యారియర్లో సర్ది కాలేజీకి వెళ్లి గంట పర్మిషన్ తీసుకుని పిల్లల స్కూలుకు వెళ్లి ఆ క్యారియర్ వాళ్ళకిచ్చింది. సాయంత్రం మళ్లీ రంగంలోకి దూకాడు మూర్తి. పొద్దున పని మనిషి అన్ని గిన్నెలతో పాటు అక్కడే ఉన్న నేతి గిన్నె కూడా తీసుకెళ్లిపోయింది. దాన్నిండా నెయ్యుంది. ఇలాగైతే పొదుపు బాగానే జరుగుతుంది అనుకుంటూ మూర్తి వంట తయారు చేశాడు. భోజనానికి రండర్రా అంటూ అందరినీ పిలిచాడు. పప్పు మాడిపోయింది. అన్నం జావయ్యింది. అరటిపళ్ళు తిని పాలు తాగారు అందరూ. మరుసటి దినం మెలకు వచ్చేసరికి 7 గంటలయ్యింది. అరెరే, ఇవాళ ఆలస్యమైపోయిందే, కొంపదీసి పని మనిషి కూడా నాగా పెట్టిందా అనుకుంటూ గబగబా లేచి వంటింట్లోకొచ్చాడు మూర్తి. వంటింట్లో సీత కూరలకు తిరగమూత పెడుతోంది. పిల్లలు టిఫిన్ తింటున్నారు. త్వరగా ముఖం కడుక్కుని రండి, కాఫీ కలుపుతాను అన్నది సీత మూర్తిని చూసి. మూర్తికి కలో నిజమో అర్థం కాలేదు. గట్టిగా చేతి మీద గిల్లుకుని చూశాడు. ఒరేయ్, ఇది మన ఇల్లేనట్రా, నేను మీ నాన్ననేనా అన్నాడు కొడుకుతో. చాలండి, 7:30 కావస్తోంది. మీకేం తొందర లేదు కాబోలు. ఇవాళ మీ ఫ్రెండు తన పుట్టినరోజు విందుకి ఆహ్వానించాడా అంటూ నవ్వింది సీత. ఆహా, ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అయితే సీత, సమాన హక్కుల సంగతి ఉళక్కేనా? టిఫిన్ తింటూ తన సంశయం వెలిబుచ్చాడు. మీలాంటి మొగుణ్ణి కట్టుకుని సమాన హక్కులంటే అయినట్టే. పిల్లలు అన్నం నీళ్లు లేక మాడిపోరు.
మీరు ఆ హోటల్ మెతుకులు తిని జబ్బు తెచ్చుకుంటే చూడండి ఈ ఒక్క రోజుకే అందరూ ఎలా అయిపోయారో అన్నది సీత. ఏం చేయను, మా అమ్మ నాకు చిన్నప్పుడు వంట నేర్పలేదు, ఇప్పుడు నువ్వు నేర్పలేదు. పోనీ మీ మహిళా సమాజం వాళ్ళు మా మగవాళ్లకు వంట క్లాసులు ప్రారంభిస్తేనో? మూర్తి మాటలకు నవ్వింది సీత. అసలు పాకకళ మాది కాదండి, మీ మగవాళ్లదే. నలపాకం భీమపాకం అంటారు కానీ ద్రౌపది పాకం సీత పాకం అనరుగా. అయితే నా మీద కోపం పోయినట్టేనా? మూర్తి మాటలకు నవ్వుతూ కానివ్వండి, మళ్ళీ ఇదంతా సర్ది నేను తయారు కావాలి అన్నది సీత. ఆ రాత్రి తన స్నేహితురాలికి ఉత్తరంలో ఇలా రాసింది. ఆయన కట్నం తీసుకోలేదు, నన్ను ఉద్యోగం మానమనలేదు, మానేస్తానంటే వెంటనే ఒప్పుకుంటారు కూడా. డబ్బంతా తన పేరులో బ్యాంకులో వెయ్యాలని, నువ్వు ఖర్చు పెట్టుకోకూడదు అని శాసించలేదు. భర్తలాగా శాసించకుండా మిత్రునిలాగా ఆప్యాయంగా చెప్తారు. ఏ విషయమైనా మా మహిళా సమాజంలో సమాన హక్కుల కోసం పోరాడుదామని తీర్మానాలు చేశారు కానీ ఎంత పోరాడినా ఎన్ని శాసనాలు చేసినా సంస్కారం జన్మతః రావాలి. నా భర్తను అంత సంస్కారం గలవారిగా మా అత్తగారు తీర్చిదిద్దింది. నా పిల్లలను అలాగే తయారు చేస్తాను. వాళ్ల జీవిత భాగస్వాములను ఆప్యాయంగా చూసుకునేలా చేస్తాను. అది చాలదు, ప్రతి తల్లి తన బిడ్డలను ఇలా తీర్చిదిద్దితే సంసారాలు సౌకర్యవంతమవుతాయి. ప్రభుత్వం తీసుకురావలసిన రాజకీయమైన సంస్కరణల గురించి నాకంటే పై అంతస్తులోని వారు పోరాడుతారు. ఎవరి కుటుంబం వారు బాగు చేసుకుంటే దేశం దానంతటా అదే బాగుపడుతుంది కదూ కదూమా. హాయిగా నిద్రిస్తున్న భర్తను పిల్లల్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది సీత. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.